ఆశా, మంత్రి గారు ఇప్పుడు అక్కడి నుంచి స్ట్రైట్ గా వైజాగ్ వెళ్తున్నారా? సిపి ఈ మీటింగ్ తర్వాత మంత్రి గారికి ఒక ఓపెనింగ్ సెరమనీ ఫంక్షన్ ఉండింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అందులో తను పాల్గొంటాడని తెలుస్తుంది. ఇకపై ఏం జరగబోతుందని మనం వేచి ఉండి చూడాలి. ఫాలో హిమ్. ముఖ కవచాన్ని మేము చించేస్తాం. న్యాయం దొరికే వరకు మేము పోరాడతాం. ఇదే నిజమైన పత్రికావేత్తల ధర్మం. తెలుగు ప్రజలు చూడాల్సిన ఒకే ఒక న్యూస్ ఛానల్ ఇదే. హలో, అలాగా, సరే సార్, ఓకే సార్. అది వెళ్లే దారిలో ఏదో ప్రమాదం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వెళ్ళడం అంత మంచిది కాదని పోలీసులు చెప్తున్నారు సార్. సిపి, ఇప్పుడు మేము మంత్రి బండినే ఫాలో అవుతున్నాం. మంత్రి కంగారు పడి మంచినీళ్ళు తాగడం మనకి కనబడుతుంది. ఈ సమస్య నుండి తప్పించుకోలేరనేది తన బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమవుతుంది. అది మీకు కూడా కనబడుతుంది అనుకుంటా. ఆయన మొహం చూస్తేనే అర్థమవుతుంది ఈ సమస్యలో ఇరుక్కుపోయి తికమక అవుతున్నాడని. ఆయన చాలా కంగారు పడుతున్నారు. కంగారు పడ్డం వల్ల తనకి చెమటలు కూడా పడుతున్నాయి. ఆ దృశ్యాన్ని కూడా మీరు చూస్తున్నారు. సిపి, మన రాష్ట్రమే అల్లకల్లోలం అయ్యేలాగా ఈ సమస్య చాలా పెద్దదవుతుంది అనుకుంటా. ఈ సమస్య ఎలా ముగిస్తుందో అర్థం కావట్లేదు. మంత్రి రాజీనామా చేయకుండా ఈ సమస్య తీరేలాగా లేదు అనే నిర్ణయంతోనే అందరూ ఉన్నారు. విశ్రాంతి తీసుకోవడానికి ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, చుట్టూ పనిచేయడానికి గవర్నమెంట్ వర్కర్స్, ఒళ్లంతా క్రూరమైన కామం. మనం ఎందుకు దీన్ని సహించాలి? సహించకూడదు. ప్రజలైనా మీరు ఆలోచించాలి. మళ్ళీ కలుద్దాం. రాబోయే ఒక పెద్ద మార్పుకి ఒక చిన్న విశ్రాంతి. సార్, ప్రదీప్, నువ్వు కొంచెం నా క్యాబిన్కి రా. వస్తున్నాను సార్. సార్, చంద్రప్రకాష్ ఒక పాన్ ఫిలిం రేంజ్కి న్యూస్ని తీసుకెళ్ళినప్పుడు మనము అలాగే చేయాలా సార్? ఇలా చూడు ప్రదీప్, నువ్వు మాటలో ఎథిక్స్ గురించి పట్టించుకోవద్దు. ఇది ప్రెస్టీజ్ ఇష్యూ మ్యాటర్. నేను ఇంకొన్నాళ్ళు ఈ చైర్లో ఉండాలి. నీకు నిజం చెప్పనా, ఈ స్థానాన్ని పోగొట్టుకుంటే కట్టుకున్న భార్య ముందు కూడా విలువ ఉండదు. సార్, నారద రేంజ్కి దిగజారా అంటే నా వల్ల కాదు సార్. అలా దిగజారమని చెప్పడం లేదు, కానీ ఏదో చేయాలి. ఏదో ఒకటి. మినిస్టర్ ఇప్పటిదాకా రియాక్ట్ అవ్వలేదు. గుడ్, అది చాలు, అది చాలు, అదొక్కటి చాలు. వీలైనంత త్వరలో ఆయన ఇంటర్వ్యూ అక్కర్లేదు, బయట దొరికినా చాలు. వేరొకళ్ళు చేసేలోగా మనమే ముందు చేసేయాలి. ప్లీజ్ డూ ఇట్ మ్యాన్. మంత్రి గారు ఇంటి ముందు ముట్టగించిన ఎదురు ప్రభుత్వ పార్టీ వాళ్ళు వాళ్ళ నిరసనని తెలియజేస్తున్నారు. ఆ సన్నివేశాన్ని మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాము. స్టేట్ మొత్తం వ్యతిరేకిస్తూ అల్లకల్లోలం చేస్తున్నారు. మంత్రి రాజీనామా చేసేదాకా వదలమని అంటున్నారు. ఆ సన్నివేశాలనే మీరు ఇప్పుడు లైవ్ లో చూస్తున్నారు. చూడండి, రాష్ట్రం ఎలా రగులుతోందో. రాష్ట్రం రగిలిపోతోంది.